టీడీపీ హయాంలోనే దళితులకు రక్షణతో పాటు వారి సంక్షేమం సాధ్యమని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా నేత చాట్ల వెంకట సుబ్బయ్య తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళితులపై దాడులు జరిగాయని, వీటిపై పోలీస్, రెవెన్యూ, దళిత సంఘాల నాయకుల సమక్షంలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ముత్తుకూరు ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవాస్తవ ప్రచారం చేయడం తగదన్నారు. దళితుల సమస్యలపై ఎప్పుడు సోమిరెడ్డి స్పందిస్తున్నారన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు చాట్ల వెంకట సుబ్బయ్య. నేను జిల్లా ఎస్ఎస్ఎల్ లీడర్గా పనిచేస్తున్నాను, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం పత్రికల్లో కూడా దళితులు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి, రక్షణ లేకుండా పోయిందని చెప్పని కొంతమంది దళిత సోదరులు, ప్రతినిధులు పత్రికా సమావేశం పెట్టి కొంచెం నిన్న మనం మాట్లాడడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఈ రాష్ట్రంలో ఎంత దమనకాండ జరిగిందో అందరూ తెలిసిన విషయం. ఈ ప్రభుత్వం, తెలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల పరిపాలన చూసుకుంటే దళితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగల. ఇటువంటి సున్నితమైన సమస్యని వెనక నుండి ఒక అత్యంత రాజకీయ పలుకుబడిన శక్తులు దళితుల మధ్య చుచ్చు పెట్టే దానికోసం నిన్న ముత్తుకూరు మండలంలో జరిగినటువంటి దళిత సోదరులకు సంబంధించినటువంటి ఒక సంఘటనని ప్రభావితం చేస్తూ అనేకమైనటువంటి పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో చూసాం. అసలుకి ముత్తుకూరు మండలంలో దళిత సోదరుల సంఘటన విషయంకి వస్తే వాళ్ళు వెంకటాచలం మండలం గుడ్డూరు వారి పంచాయతీ వెంకటరెడ్డిపాలెంకి వెళ్ళి అక్కడ ఆ దళిత సోదరులను కానీ, తర్వాత అక్కడ ఒక బీసీ సోదరుడు అని వేణు అనే వ్యక్తిని ఒక వ్యక్తి ఆ బిడ్డను పట్టుకొని ఉంటే వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ ప్రతిదాడులు చేయటం, దీని మీద పోలీసు కేసులు నమోదవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు, సంఘాల నాయకులు వాదాన వెంకటరమణ, కొప్పోల రఘు అనే సోదరులు ఇద్దరు కలిసి నేను ప్రెస్ మీట్ పెట్టారు. నేను కూడా ఈరోజు చూసే పేపర్లో. చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం ఇద్దరు చూశాను నేను. నెల్లూరు జిల్లాలో, ఈ జిల్లా చరిత్రలో గతంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి ఆయన జీవితాలు దారబోస్తున్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా దళిత ఉద్యమాల కోసం పనిచేస్తున్నారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు ఈ 30-40 సంవత్సరాల మధ్య కాలంలో ఈ జిల్లాలో ఏ దళితులకి చాలా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు, వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా స్పందించేది సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది నేనేం ఏర్పాటు కోసం పార్టీ పరంగా చెప్పడం కాదు. ఈ జిల్లాలో 3 ఉదాహరణలు చెప్తున్నా మీకు. మన ఉదయగిరి నారాయణ అనేటువంటి దళిత సోదరుని అన్యాయంగా పోలీస్ కస్టడీలో తీసుకొని కొట్టి ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించి ఉరివేస్తే దాని మీద ఆయన గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిగా పోరాడాడు. నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్, స్టేట్ ఎస్ఎస్టీ కమిషన్ మొత్తం పోరాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి రక్షణగా నిలిచాడు. ఆనాడు మంత్రిగా ఉన్న కాకాన గోవర్ధన్ గారు తన రాజకీయ పలుకుబడితో పోలీసు వ్యవస్థను మొత్తం రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ఆ దళిత కుటుంబానికి అన్యాయం చేయకపోతే ఎదుర్కొని ప్రతిపక్షంలో ఢిల్లీకి వెళ్ళి పోరాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేశాడు. అదేవిధంగా కావల్లో కరుణాకర్ అనే సోదరుని కూడా అక్కడ వైసీపీ నగర నేత ఇబ్బంది పాలు చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ కుటుంబానికి రక్షణగా నిలిచాడు. అదేవిధంగా ఈ మునుగోలు మండలంలో షిఫ్ట్ ఆపరేటర్ భానుచంద్ర అనే కుర్రవాడిని తీసేస్తే ఒక పెద్దరెడ్డి గారు ఆయనకు అనుకూలంగా పనిచేయలేదు కానీ ఒక భానుచంద్ర షిఫ్ట్ ఆపరేటర్ దొరికేస్తే ఎస్పీడీసీఎల్ కాడ ఆ జిల్లా ఎస్సీ ఆఫీస్ కాడ దగ్గర ధర్నాలు చేసినటువంటి దళిత ఉద్యోగులు, సోదరులు, ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళకి అండగా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు నిలిచి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఆ కుర్రవాడికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే జిల్లాలో దళితులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు దళితులు ఎంతో మందికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎన్నో వాహనాలు ఇప్పించిన సంఘటన మనందరూ తెలుసు. విలేజ్ లో గిరిజనులకు సంబంధించిన భూమి 6 ఎకరాల చిల్లర వైసీపీ నేతలు అమ్మేశారు. అది తొందరలో విచారణ జరుగుతూ ఉంది.
అదేవిధంగా మునుగోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి సంబంధించి ఒక వైసీపీ నాయకుడు ఆ గిరిజన హైవే పక్కన ఉన్నటువంటి గిరిజన గతంలో ఇప్పుడు వచ్చినటువంటి పట్టాలను రద్దు చేపించి అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాటి 19 ఎకరాల దాకా గందరగోళం చేస్తే వాటి మీద వెంటనే చంద్రబాబు స్వయంగా విజిట్ చేసి సంబంధిత అధికారులు ఆదేశాలు ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా ఎవరికైనా సరే అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడి అంతిమంగా వాళ్ళకి న్యాయం చేసే వరకు కృషి చేసే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు. ఈరోజు ముత్తుకూరు ఘటన చాలా సున్నితమైన సమస్య, చాలా బాధాకరమైన సమస్య. దాని మీద నేను ఈరోజు కోరుతా ఉండా ఆ సమస్య మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి పోలీసు, రెవెన్యూ, దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ చేసేదానికి నేను ఉంటుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉండా. అందుకని దయచేసి మీ అందరికి తెలియజేసింది ఏంటంటే ఈ జిల్లాలో దళితుల మధ్య చిచ్చులు పెట్టేది కానీ, దళితులను వాడుకొని వదిలేయటం, దళితులను బెదిరి తిరిగితే వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళ మనోధైర్యాన్ని కూడా దెబ్బతీసి వాళ్ళ ఇబ్బందులు పాలు చేసేటటువంటి మనస్తత్వం నైజం ఉన్న నాయకులు, పార్టీ, యూసీఫ్ పార్టీ ఆ నేతలు, అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో దళితులకు రక్షణ లేదని చాలా అవాస్తవం. దయచేసి విషయం అందరూ దళిత సోదరులందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, భవిష్యత్తులో దళితుల సమస్యగా భూ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, ఆర్థిక సమస్య ఏ సమస్య అయినా కూడా నా వంతు సహకారం అందిస్తాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నా వంతు సహకారం నేను అందిస్తాను. దయచేసి కొన్ని శక్తులు, రాజ్యాంగేతర శక్తులు కొన్ని ఉన్నాయి జిల్లాలో, ఈ సరేపల్లి నియోజకవర్గంలో, వాళ్ళకి ట్రాప్ లో పడకుండా నిజం తెలుసుకొని దాని గురించి విశ్లేషించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఆనాతో మాట్లాడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.